లింగరాజస్వామి ఆలయం. లింగరాజ్ అంటే అన్నిటికీ రాజు అని అర్థం. ఈ ఆలయం ఆ పేరుకు తగ్గట్టుగానే ఉంది. ఒడిశా రాష్ట్రం రాజధాని భువనేశ్వర్లో ఈ ఆలయం కొలువై ఉంది. 11వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం భక్తులను ఆకట్టుకుంటుంది. భువనేశ్వర్ రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఆటో ద్వారాగా ఇక్కడ చేరుకోవచ్చు. ఇక్కడికి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు ఆటోకి. ఆలయం ఎదురుగా భారీ కొలను ఆకట్టుకుంటుంది. ఈ కొలను సందర్శించడానికి భక్తులు వస్తున్నారు. ఆలయం లోపల కెమెరాలకు అనుమతి లేదు, ఎటువంటి వీడియోలు తీయకూడదని నోటీస్ పెట్టారు. అదేవిధంగా ఎవరైనా తీసినా ఇబ్బందికరమైన ఇది కాబట్టి మనం లోపల చిత్రీకరించడానికి వీలు పడలేదు. లోపల ఆలయంలో చాలా అద్భుతమైన శిల్పకళ వైభవం ఆకట్టుకుంటుంది. ఈ స్టోన్ ఆలయం నిర్మించిన ఈ స్టోన్ ఏదైతే ఉందో రాయి ఉప్పురాయి అంటారు. మన సైడు ఆంధ్రప్రదేశ్లో ఉప్పురాయి అని పిలుస్తారు. దాన్ని అంత అద్భుతంగా మరి ఎలా ఆ రోజుల్లో చెక్కారో ఆ శిల్పకళ, మహానుభావుడు ఇంకా ఎటువంటి టెక్నాలజీ లేని రోజుల్లో అంత అద్భుతమైన శిల్పకళను ఏ విధంగా పరిచారో ఆశ్చర్యం వేస్తుంది. చాలా అద్భుతంగా ఉంది లోపల. అది మనం తీయడానికి వీలు పడలేదు. ఆలయం ప్రారంభంలోనే మండపం ఉందండి. మండపం తర్వాత నాట్య మండపం ఉంది. నాట్య మండపం తర్వాత ఒక భారీ గోపురం ఉంది. ఆ తర్వాత మెయిన్ ఆలయం ఉంది. అంటే 4 భాగాలుగా దీన్ని కట్టారని చెప్పేసి అక్కడ వారు చెప్పారు. అలాగే ప్రధాన గోపురం పైన శివాలయానికి త్రిశూలం ఉంటుంది. వైష్ణవాలయానికి చక్రం ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం డిఫరెంట్గా ఏంటంటే శివ వైష్ణవులు ఇద్దరు కలిసి ఉన్నారని చెప్పడం కోసం ఈ గోపురం పైన ధనస్సు, బాణం ఈ ఆకారంలో గోపురం పైన కనబడుతుంది. దాన్ని ప్రతిష్ఠించారని అక్కడ వారు చెప్పారు. శివ వైష్ణవులను ఇద్దరు కలిసి ఇక్కడ ఉన్నారని చెప్తారు. అదేవిధంగా ఈ ఆలయ ప్రాంగణంలో వందలాది శివలింగాలు ఉన్నాయి. వాటితో పాటు 12 జ్యోతిర్లింగాల ప్రతిరూపాలు కూడా కొలువై ఉన్నాయి. అదే పేర్లతో ఇక్కడ లోపల ఉన్నాయి. నిత్యం పూజలు అద్భుతంగా జరిపిస్తున్నారు. అత్యంత మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని మీరు కూడా సందర్శించడానికి ప్రయత్నం చేయండి. వీలైతే భువనేశ్వర్ వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని తప్పగా సందర్శించండి.